గత కొన్ని నెలలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ముంపు గ్రామాల్లోని ప్రజలు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో బంద్ను కూడా నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో భాగంగా పోలీసులు ప్రజలపై లాఠీచార్జ్ చేశారు. ఆ లాఠీచార్జ్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి, వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాయి. సో ఇదే క్రమంలో అక్కడ గాయపడ్డ ప్రజలతో మాట్లాడడానికి పరామర్శించడానికి వెళ్తున్న కొంతమంది నాయకులని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో కొంతమంది సీనియర్ నాయకులని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతానికి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టులో జరుగుతున్న ఈ ఘటనతో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది, మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ కోణాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ప్రజాస్వామ్య కూని ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనియన్ ఆఫ్ ఇండియా 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా ప్రవర్తిస్తలేదు, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తలేదు, ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర దేశంగా, ఒక సామ్రాజ్యంగా, ఒక కుటుంబ రాజ్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి నిదర్శనము ఈరోజు ప్రజాస్వామ్యంలో లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇన్ ద అసెంబ్లీ కానీ, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇన్ ద కౌన్సిలే కానీ వాళ్ళిద్దరు కలిసి మేము పోయేసి గ్రామాలను సందర్శిస్తాము, మన లాఠీ చార్జ్ జరిగింది, అయ్యో వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు, మేము పరామర్శిస్తాము, వారికి మేము ధైర్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరి వాళ్ళు బయలుదేరితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టడం అంటే ఇంతకన్నా పెద్ద అమానుషమైన చర్య ఇంకా ఏది లేదు. దీనికి ఖండించడానికి ఇది వర్ణాతీతమైనది, ఇది అప్రజాస్వామికము. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పి ఎప్పుడు ఎవరు అనుకోలేదు. అయినా అర్థం కాని ప్రశ్న ఏంది అంటే 144 అనే సెక్షను, 30 సెక్షను పోలీస్ యంత్రాంగం ఎందుకు జిల్లాలో వాడుతున్నది? ఒకటి. రెండవది, ఈ పోలీసు ఈ రెవెన్యూ శాఖకు మద్దతు పలుకుతూ ప్రజలని భయాందోళన గురి చేసి ప్రతి గ్రామంలో 2 DCM సివిల్ వ్యాన్స్, 2 పోలీస్ వ్యాన్లను పెట్టి నీకు ఆ వ్యాన్ కావన్నా, నీకు ఈ వ్యాన్ కావన్నా, నువ్వు సివిల్ వ్యాన్లు ఎక్కుతావా, పోయి రిజిస్ట్రేషన్ చేస్తావా, 123 జీవోని నువ్వు ఒప్పుకుంటావా, లేకపోతే నీ మీద పోలీస్ కేసులు పెడతాము, నువ్వు పోలీస్ స్టేషన్ జైలుకు పోతావని చెప్పేసి ఒత్తిడి చేయడం ఇది ఎంతవరకు సబబు అనేది మనం ఆలోచన చేయాలి. దానికి తోడు ఈరోజు మీడియానే కానీ, మీడియా మిత్రులే కానీ, మీడియా యాజమాన్యమే కానీ వాళ్ళు ప్రత్యేకంగా దీనిపైన సమాచారాన్ని సేకరించి, క్లిప్పింగ్స్ సేకరించి, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీలకు, నాయకులకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడే వాళ్ళము కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మీ సహకారం కూడా ఉండాలి. ఇది గత ఎమర్జెన్సీయే కానీ 59 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రంలో ఇంత నీచంగా, ఇంత దిగజారి వ్యవహారం చేయలేదు. ఏ రకంగా ఈ ముఖ్యమంత్రి, ఈ కుటుంబం వ్యవహరిస్తున్నదో దీన్ని ఖండించాలంటే దానికనికి ఏదైనా పెద్ద పదం ఉంటే దాన్ని వాడాలి. కానీ ఇది అమానుష్యము, ఇది దారుణము. కానీ దీన్ని ప్రతిఘటిస్తాము ఖచ్చితంగా. ఈరోజు 123 జీవోకు సంబంధించి మొన్న మేము TV9లో చూసాము, అన్నీ అబద్ధాలే. నువ్వు గ్రామ సభ ఎందుకు పెడతలేవు అనేది ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మేము. నీకు వేములఘాటే కాదు, 11 గ్రామాలు కావాలి, మల్లన్న సాగర్ ప్రాంతంలో ఉన్న గ్రామాలకి కావాలి, సుమారు 25,000 ఎకరాల భూమి సేకరణకి కావాలి. సైన్ భూములు ఉంటాయి, మిగతా వారు పరోక్షంగా ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళ జీవితాలు ఎక్కడ పోతాయి, వాళ్ళు ఎక్కడ పోతాయి, వాళ్ళని కాపాడే బాధ్యత కొత్త గ్రామం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఇవన్నీ పట్టించుకోకుండా 123 జీవో, మళ్ళీ దాన్ని సవరించుకుంటూ 190 జీవో, మళ్ళీ దాన్ని సవరించుకుంటూ 214 జీవో తీసుకొచ్చి ఈరోజు పునర్వాసం అనే అంశాన్ని పక్కన పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ పోలీసులని మొత్తం లాఠీని దులుపుకుంటారు, ప్రజలని భయాందోళన గురి చేసి ఈ గ్రామాలు మేము తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకొని తిడతాము, ఖచ్చితంగా మల్లన్న సాగర్ కట్టి తిడతాము అంటే ఇది మూర్ఖత్వము, ఇది అహంకారము, ఇది అమానుషం అనేది నేను భావిస్తున్నాను. ఇక సాంకేతికంగా మాట్లాడితే మల్లన్న సాగర్ ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతికి విరుద్ధంగా ఓ నది ప్రవాహం ఉంటే నది పైన మనం ఓ డ్యామ్ కడతాము, ఓ చెక్ డ్యామ్ కడతాము, ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
నీరు లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఒక కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి 50 టీఎంసీలు 51 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం నిర్మిస్తామని చెప్పి ఆలోచన ఏదో చెప్తున్నారు చూడు, అది పూర్తి మూర్ఖత్వం. అది రెండోది ఓ ప్రచారం చేస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాజెక్టులకు వ్యతిరేకము. ఈరోజు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వెనుక చరిత్ర ఉన్నది. శంకుస్థాపనలో ప్రారంభోత్సవమో ప్రతి ఎకరానికి నీరిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకత్వము. ఈ నీ 2 సంవత్సరాల 2 నెలల్లో నువ్వు ఎన్ని కొత్త ప్రాజెక్టులు నిర్వహించినావు, ఎన్ని కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినావు. ఈ రోజు రూపకల్పన చేస్తున్న మల్లన సాగర్కు తడకపల్లి అని చెప్పి ఆనాడు 101.5 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. నీదో యొక్క కొత్త ప్రాజెక్టు లేదు ఈరోజు, కానీ మాట్లాడుతున్నావు సింగూరుకు నీళ్ళు ఇస్తాము, నిజాం సాగర్ నీళ్ళు ఇస్తాము, నల్గొండకు నీళ్ళు ఇస్తాము, వరంగల్కు నీళ్ళు ఇస్తాము. అయ్యా ప్రాణహిత చేవల ప్రాజెక్టులో ఈ అన్ని జిల్లాలకు నీళ్ళిచ్చే రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. నీకేదో కొత్త ఆలోచించుడు చెప్పు మాకు. నువ్వు ఒక ఎంసెట్ వ్యవహారాన్ని నిర్వహించలేకపోయినావు. నువ్వు ప్రతి వారానికి 4 రోజులు ఫామ్ హౌస్లో పడుకుంటావు. నువ్వు ఒక క్యాబినెట్ వ్యవహారం లేదు, ఒక మంత్రికి బాధ్యత లేదు. ఒక మంత్రి మాట్లాడతాడు పోలీసులతో కొట్టిస్తామని చెప్పి, ఒక మంత్రి మాట్లాడతాడు జైల్లో పెట్టిస్తాడని చెప్పి. మీ అబ్బ సొమ్మ, మీ సొమ్మ, ఇది ఏమనుకుంటున్నారు ప్రభుత్వం అంటే? ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తిరుగుబాటు జరుగుతుంది ఖచ్చితంగా. మల్లన సార్ లాంటి ప్రాజెక్టులు మేము ఎదుర్కొని తిరుగుతాము. ప్రాజెక్టులే కాదు, వ్యవసాయమే కాదు, వ్యవసాయ రంగమే కాదు, నీటిపారుదల శాఖ కాదు, నీరు ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందించే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది, నీరు అందించింది. 1 కోటి ఎకరాలలో సుమారు 98 లక్షల ఎకరాలకు నీరు అందించిన చరిత్ర ప్రాణహిత చేవల ప్రాజెక్టే కానీ, పాలమూరు ప్రాజెక్టే కానీ, ఇవన్నీ కలుపుకుంటే సుమారు 1 కోటి ఎకరాలకు నీరు 70 లక్షల ఎకరాలకు ఇచ్చినాము. సుమారు 31 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టుల ద్వారా మళ్ళీ కాంగ్రెస్ రూపకల్పన చేసే ప్రాజెక్టులు ఇవి. దీన్ని నీరు అందించే ఘనత కూడా కాంగ్రెస్దే, కాంగ్రెస్ పార్టీదే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది. సో ఈ మల్లన్న ప్రాజెక్టు డిజైనింగ్లో కూడా కొంత మార్పు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఈ డిజైనింగ్ మీద అబద్ధపు ప్రచారాలు పన్నుతున్నారు అనే ఒక కోణంలో హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను ఒక్కడే సూటి ప్రశ్న అడుగుతున్నాను. మామని అల్లుణ్ణి నువ్వు తెలంగాణలో పుట్టినవానివైతే, నువ్వు తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉంటే, నీకు తెలంగాణ లేక ధైర్యము సత్తా ఉంటే, నీకు 3 లక్షల ఎకరాల భూసేకరణకి కావాలి వివిధ ప్రాజెక్టులకు, నువ్వు ఏ గ్రామానికి రమ్మంటే ఆ గ్రామానికి వస్తాను. గ్రామం నువ్వు నిర్ణయం చేయి భూసేకరణది. 15 ఛానళ్ళను పెట్టు, 123 జీవోను పెట్టు, 190 జీవోను పెట్టు, 2014 జీవోను పెట్టు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన 45 జీవోను పెట్టు. పార్లమెంటు తీసుకొచ్చిన చట్టము 2013 చట్టాన్ని పెడదాము. గ్రామ సభ పెడదాము. గ్రామ సభలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు మేము శిరసా వహిస్తాం. నీకు సత్తా ఉంటే, ధైర్యం ఉంటే ప్రాజెక్టులే కాదు, భూసేకరే కాదు, దాని మీద మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడి పరిస్థితి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో అక్కడి ముంపు గ్రామాలని, అందులో ఉన్న ప్రజల్ని పరామర్శించడానికి వెళ్తున్న నాయకులని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం ఇది దుర్మార్గం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో దీని మీద మరింత సమాచారం అందించడానికి వీడియో జర్నలిస్ట్ వినయ్తో రిపోర్టర్ నరేష్, హైదరాబాద్ పీజే న్యూస్. కంగ్రాచులేషన్స్ పీజీ, పవర్ ఆఫ్ జర్నలిజం. సో జర్నలిజం అంటే చాలా చాలా వాల్యూ ఉంది కాబట్టి ఎప్పుడు హైట్స్లోనే ఉండాలి అండ్ జెన్యూన్ న్యూస్ని అందరికీ అందించాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. I wish all the best to PJ News, the power of journalism. ఆల్ ది బెస్ట్ టు ద పీజీ న్యూస్. PJ News పవర్ ఆఫ్ జర్నలిజం ఛానల్కి ఆల్ ది బెస్ట్. పీజీ న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం, ఆల్ ది బెస్ట్. PJ News, పవర్ ఆఫ్ జర్నలిజం, నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి మన సరికొత్త ఛానల్ PJ News, పవర్ ఆఫ్ జర్నలిజం. పవర్ ఆఫ్ జర్నలిజం ఛానల్కి
శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు జర్నలిజం పవర్ ఏంటో చూపించండి.